ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాగ్దానం తప్పక మీ చిత్తం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనం. ప్రేమిలారా, ఈ వాగ్దానం వినగానే వెంటనే మీరు ఆమేనని చెప్పుకుని ఉండవచ్చు. కానీ ఒక మాట చెప్పనా, ఈ వాగ్దానం నెరవేరాలని ఎంత ఆశ ఉంటే మీరు ఆమేనని చెప్పుకోవాలి. అయితే ఒక మాట ఆలోచించండి. దేవుడు ఆశీర్వదించును గాక అనగానే, దేవుడు కాపాడును గాక అనగానే మనం వెంటనే ఆమేనని చెప్తూ ఉంటాం. నిజమే, దేవుడు ఆశీర్వదించాలని కాపాడాలని ఎంతో ఆశ మనకు ఉంటుంది. కానీ మరి దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, ఎప్పుడు కాపాడుతాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఒక యోగ్యత కలిగిన వారిగా మనం ఉండాలి. అంతేకాకుండా దేవుడు మనల్ని కాపాడాలి అంటే తప్పగా దేవునికి సంపూర్ణంగా లొంగిన వారిగా మనం ఉండగలగాలి. దావీదు మహారాజు అంటారు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చికల చోట్ల నన్ను పరుండు చేస్తున్నాడు అని చెప్పడం కీర్తన మొత్తం కూడా చెప్తూ ఉంటాడు. అక్కడ అర్థం ఏంటి ఈ కీర్తనలో అంటే, దేవుణ్ణి కాపరిగా చేసుకున్న వాడిని మాత్రమే దేవుడు కాపాడుతాడు, అంతే, అంతకు మించి మరొకటి ఏమీ లేదు. దేవుణ్ణి కాపరిగా నువ్వు చేసుకోకపోతే దేవుడు నిన్ను కాపాడు. అంటే ఆయన కిందకు రాగలగాలి, ఆయన కాపుదల కింద నువ్వు ఉండగలగాలి. ఎంత చక్కగా అంటే, ఒక గొర్రెల కాపరికి గొర్రె ఎంత లోబడుతుందో అంతగా లోబడాలి. ఈ రోజున మరి ఒకవేళ దేవునికి నువ్వు ఆ రీతిగా లోబడుతూ ఉన్నావా, దేవుడు నిన్ను కాపాడటానికి, దేవుడు ఆశీర్వదించాలి అన్నా కూడా మనం అదే రీతిగా ఉండాలి. ఆ గొర్రెలకు కాపరి ఏ రీతిగా అయితే మేత పెడతా ఉంటాడో, అనగా ఆశీర్వదిస్తూ కావాల్సిన అవసరాలు అక్కర్లన్నీ ఎలా తీరుస్తూ ఉంటాడో, అదే రీతిగా భక్తుడైన నీకు కూడా ఆ రీతిగా చేయాలి అంటే నీవు తప్పక దేవుని సన్నిధిలో బలముగా ఉండగలగాలి. అంటే దేవునికి లోబడే బిడ్డగా నువ్వు ఉండాలి. ఈరోజు నేరుగా వాగ్దానం ద్వారా దేవుడు చెప్తున్న మాట ఒకటే, నువ్వు నాకు లోబడితే నిన్ను ఆశీర్వదిస్తా, నాకు లోబడితే నిన్ను కాపాడుతా అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఒక ప్రశ్న, మీరు లోబడుతున్నారా, లోబడట్లేదా? మీరు లోబడితేనే ఆశీర్వాదం, మీరు లోబడితేనే కాపుదల కనుక ఇకనైనా మీరు లోబడండి. ఇంకా లోబడకపోతే ప్రభువా నన్ను క్షమించునైనా అని ఒక మాట చెప్పి ప్రభుకి లోబడటానికి సిద్ధపడండి. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధ వందనాలు ప్రభువా, నిజమేనైనా నీ కాపుదల కావాలని ఆశపడుతున్న వారు అనేకులు, నీ ఆశీర్వాదం కావాలని ఆశపడుతున్న వారు ఇంకా అనేకులు ప్రభువా. కానీ మీరు తేటగా చెప్తూ ఉన్నారు, నాకు లోబడితేనే నేను ఆశీర్వదిస్తానని, కాపాడుతానని మీరు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ వాగ్దానం ఎవరైతే వింటూనైనా ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారు నీకు లోబడుటకు సహాయము దయచేయండి. కృపా కనికరం చేత నింపండి. ఈ వాగ్దానాన్ని తప్పక వారి జీవితంలో నెరవేర్పు కలుగు చేయమని, అయ్యా మీరు తోడుగా నేడుగా ఉండమని ప్రభువా మీకు వందనాలు. అయ్యా విని హృదయాన్ని మార్చుకొని ఆయన నీ పాదముల చెంతపడి ఏడుస్తూ ఉండగా ప్రతి బిడ్డను మీరు కరుణించమని ప్రభువా మీకు వందనాలు. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, వారిని కాచి కాపాడండి. ప్రభువా మీకు వందనాలు. నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి మేలు చేయమని యేసే నామములో అడివేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేర్చబడును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.